వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. మనము నారాయణీయం 31వ దశకానికి చేరుకున్నామమ్మా. 30వ దశకం పరంగా మనం వామనావతారం అనేటువంటి అంశం రీత్యా ఆ యొక్క వామనమూర్తి ఈ బలిచక్రవర్తి యొక్క యజ్ఞశాలకి రావటం, అక్కడ శుక్రాచార్యాది ప్రముఖ రాక్షస గురువు కదా శుక్రాచార్యుడు, వారు తదితర అసురులు కూడా ఆయన యొక్క ఆ వామనమూర్తి యొక్క ప్రకాశాన్ని చూసి గొప్పగా ఆదరించటం, తర్వాత బలిచక్రవర్తి ముఖ్యంగా ప్రహ్లాదుని వంశం కాబట్టి ఆ యొక్క వారి శరీరం పులకితమైపోయిందిట. ఆ వామనమూర్తి దివ్య మనోహరమైనటువంటి రూపాన్ని చూసేటప్పటికి పవిత్రములైనటువంటి పాదాలని కడిగి ఆ పరమ పవిత్ర తీర్థజలములను తన యొక్క శిరస్సుపై చల్లుకున్నారు బలిచక్రవర్తి అని మనం అంతవరకు చెప్పుకున్నాం. ఏమ్మా, తదుపరి నేడు 31వ దశకం రీత్యా బలి దర్పశమనము భగవదనుగ్రహ వర్ణనం అనేటువంటి అంశం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ప్రీత్యా దైత్యస్తవ తనుమహః ప్రేక్షణాత్ సర్వథాపి త్వామారాధ్యన్నజిత రచయన్నంజలిం సంజగాద మత్తః కిం తే సమభిలషితం విప్రసూనో వదత్వం విత్తం భక్తం భవనమవనీం వాపి సర్వం ప్రదాస్యే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. పరమాత్మ బలిచక్రవర్తి నీ దివ్య శరీర కాంతిని చూచి చాలా సంతోషించి నిన్ను అన్ని విధములుగా పూజించెను. అటు తరువాత చేతులు జోడించుకొని, ఓ బ్రాహ్మణ కుమార, నీకు ఏమి కావలెను? ధనమా, ఆహారమా, భవనమా, లేక భూమియా? తెలుపుము. నీవు ఏది కోరినను దానినంతయును ఇత్తును అని పలికెను. బలిచక్రవర్తి ఆ యొక్క వామనమూర్తి దివ్యమైనటువంటి శరీర కాంతిని చూచి చాలా సంతోషించి, ఈయన మహానుభావుడు అని చెప్పి ఆ కాంతి రీత్యానే గుర్తిస్తారు కదా, అది ఆ వర్చస్సు రీత్యానే మనకి ఒక అవగాహన కలుగుతుంది. ఆ రీతిగా బలిచక్రవర్తి చేతులు జోడించుకొని, ఓ బ్రాహ్మణ కుమారా, ఏం కావాలి మీకు? ధనం కావాలా, ఆహారమా, లేదా భవనాలు కావాలా, భవనం కావాలా,
ఉండటానికి, లేక భూమి కావాలా, ఏది కావాలంటే అది అడగండి, దానిని అంతయును ఇస్తాను అని చెప్పన్నారుట. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. తామక్షీణాం బలిగిరముపాకర్ణ్య కారుణ్యపూర్ణోపి అస్యోత్సేకం శమయితుమనా దైత్యవంశం ప్రశంసన్ భూమిం పాదత్రయ పరిమితాం ప్రార్థయామాసి తత్వం సర్వం దేహీతి తు నిగదితే కస్య హాస్యం నవాస్యాత్. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ప్రభు, ఔదార్యముతో కూడిన బలిచక్రవర్తి పలుకులను విని దయానిధివైన నీవు ముందుగా అతని వంశమును ప్రశంసించితివి. అతని గర్వమును అణుచు లక్ష్యముతో అతనిని 3 అడుగుల నేలను మాత్రమే కోరితివి. అంతయు కోరినచో అతడు ఇయ్యలేక నవ్వుల పాలగును కదా అని. ఎప్పుడైతే బలిచక్రవర్తి అంత ఔదార్యంతో నీకేం కావాలి, ధనం కావాలా, భవనం కావాలా, భూమి కావాలా, లేదు ఆహారం కావాలా, ఏమిటి అని అడిగారు. అప్పుడు అతని వంశమును ప్రశంసించాడుట. ఎందుకంటే మరి అంత అలా అడిగారు అంటే మరి ఉత్తమ వంశ సంజాతులే అలా ఇతరుల్ని అడగగలుగుతారు. అది అతని గర్వమునకు ఇహ తదుపరి ఆయన లక్ష్యం ఏమిటి, వచ్చినటువంటి లక్ష్యం ఆ యొక్క బలిచక్రవర్తి గర్వాన్ని అణచటానికి. కాబట్టి ఆ గర్వాన్ని అణచాలి అనేటువంటి లక్ష్యంతో 3 అడుగుల నేలనియండి, చాలా వెన్ని అక్కర్లేదు అని చెప్పి అన్నారట. ఎందుకు 3 అడుగుల నేలను కూడా ఇయ్యలేకపోతే ఇంకా అంత పెద్ద మహాచక్రవర్తి ఎందుకు ఇంకా? అందుకని ఇయ్యలేను 3 అడుగుల నేల అని అనలేడు కదా. ఆ రీత్యా అంత కూడా కోరింది ఇయ్యలేకపోతే అతడు నవ్వుల పాలవుతాడు కదా అని చెప్పి నీవు 3 అడుగుల నేలను మాత్రం అడిగావు తండ్రి అని. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. విశ్వేశం మాం త్రిపదమిహ కిం యాచసే బాలిసేస్త్వం సర్వాం భూమిం వృణు కిమమునేత్యాలపత్ త్వాం సదృప్యన్ యస్మాద్దర్పాత్ త్రిపద పరిపూర్త్య క్షమః క్షేపవాదాన్ బంధం చాసావగమదత దరుహోపి గాఢోపశాంత్యై. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. బ్రాహ్మణ కుమార, ముల్లోకములకు అధిపతినైన నన్ను నీవు 3 అడుగుల భూమిని మాత్రమే అడుగుచున్నావు. దీని వలన నీకు ఒరుగునది ఏమి? చూడగా చూడగా నీవు మూర్ఖుడి వలె కనపడుతున్నావే. సమస్త భూమండలమును కోరుకొనుము, ఇచ్చెదను అని బలిచక్రవర్తి పలికెను. అతడు గర్వమున ఇట్లు పలికనే గాని నీకు ఆ 3 అడుగుల నేలయు ఇయ్యలేకపోయెను. ధర్మాత్ముడైన అతడు ఆక్షేపవాదములకును బంధములకు అనర్హుడే అయినప్పటికీ ప్రభు, నీవు అతని గర్వమును అణచి అతనికి నీ యందు భక్తిభావం నెలకొనుటకై అట్లు చేసితివి అని. ఏమిటి అంటే 3 అడుగుల భూమిని అడుగుతున్నావేమిటి ఓ బ్రాహ్మణ కుమారా? దీనివల్ల నీకు అసలు ఒరిగేదేమిటి నాయనా? చూడగా చూడగా నీవు మూర్ఖుడి వలె కనపడుతున్నావు నాకు అంటే. ఇప్పుడు అంత పెద్ద మహాచక్రవర్తి దగ్గరికి వెళ్ళి నాకు ఏమీ వద్దు, ధన కనక వస్తు వాహనాలు అవి వద్దు, మీరు చెప్పేటువంటి భవనము, ధనము తదితరాలు ఏమీ వద్దు, ఊరికే ఒక 3 అడుగులు నేల ఇయ్యండి అని అడిగితే మరి ఆ మహాచక్రవర్తికి ఎట్లా ఉంటుంది? అడిగేటువంటి వాళ్ళు మూర్ఖులే అని అనుకుంటారు. అది అందుకని సమస్త భూమండలం కోరుకోనాయన ఇస్తాను అని చెప్పి అన్నారట బలిచక్రవర్తి. అప్పుడు గర్వాన అట్లా పలికాడు గాని 3 అడుగుల నేలను నీకు ఇయ్యలేకపోయాడు ఆ క్షణం అని చెప్పి. ఏమైందిట? ధర్మాత్ముడైన అతడు వెంటనే ఆక్షేపవాదములకు బంధములకు అనర్హుడే అయినప్పటికీ ఈ గర్వాన్ని అణిచి అతనికి ఈ యొక్క వామనమూర్తి యందు భక్తి భావం నెలకొనటానికి అట్లు చేశావు నువ్వు అని. ఎందుకనంటే అతడు ధర్మాత్ముడు నిజానికి.
కానీ ఎప్పుడైతే ఈ 3 అడుగుల నేలను కూడా ఇయ్యటానికి అట మాట్లాడుతున్నాడో, అంటే అది ఇయ్యలేక అంటే కాదు, అది తన స్థితికి ఒక రకమైనటువంటి కొంచెం అనిపిస్తుంది కదా, ఇంత ఇస్తామంటుంటే ఇట్లా అడుగుతున్నాడేమిటి, అందున మహాచక్రవర్తి వద్దకు వచ్చి 3 అడుగుల నేల అడుగుతాడేమిటి ఈ బ్రాహ్మణ పిల్లాడు అని చెప్పి అట్ట ఆక్షేపవాదాలకి వాటికి ఆయన అనర్హుడే. అంటే అసలు ఆక్షేపించేటువంటి పనులు ఏవీ చేయడా బలిచక్రవర్తి అని సామాన్యుడా అమ్మా అది. అయితే కేవలం అతని యొక్క గర్వాన్ని, అంటే తాను ఏదైనా ఇయ్యగలడు అనేటువంటి గర్వాన్ని అణిచి భక్తి భావాన్ని ఆ యొక్క శ్రీ మహావిష్ణువునందు నెలకొనటం కోసం అని చెప్పి నువ్వు అట్లా చేశావు తండ్రి అని. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. పాదత్రయ్యాయది నముదితో విష్టపైర్నాపి తుష్యేత్ ఇత్యుక్తేస్మిన్ వరద భవతే దాతు కామేథతోయం దైత్యాచార్యస్తవ ఖలు పరీక్షార్థినః ప్రేరణాత్తం మామాదేయం హరిరయమితి వ్యక్తమేవాబభాషే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. వరద, 3 పాదముల భూమిచే సంతోషపడని వాడు ముల్లోకములనిచ్చినప్పటికీ సంతృప్తి పడడు అని నీవు పలుకగా, బలిచక్రవర్తి నీకు దానము చేయుటకై నీరు చేతిలోనికి తీసుకొనెను. అప్పుడు నీవు బలిచక్రవర్తి యొక్క ధర్మనిరతిని పరీక్షించుటకు సంకల్పించుటచే దైత్యుల గురువైన శుక్రాచార్యుడు, రాజా, ఈతడు సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి, ఇతనికి దానం చెయ్యవద్దు అని స్పష్టముగా పలికెను. 3 పాదాల భూమిచే సంతోషపడని వాడు నువ్వు ముల్లోకాలనిచ్చినప్పటికీ కూడా సంతృప్తి పడడు, అందుకని నాకు 3 అడుగుల నేల మాత్రమే కావాలి అని అడిగారుట వామనమూర్తి. అడిగేటప్పటికీ బలిచక్రవర్తి వెంటనే దానం చేయటం కోసం అని చెప్పి నీరు చేతిలోకి తీసుకుంటే, అప్పుడు బలిచక్రవర్తి యొక్క ధర్మనిరతిని పరీక్షించుటకు ఇతను సంకల్పించాడు అనే అంశం ఆ యొక్క వాళ్ళ అసురుల గురువైనటువంటి శుక్రాచార్యుడు గమనించేశారుట. ఆయనకు అర్థమైపోయింది. అర్థమై ఏమన్నారుట, రాజా, ఇతను సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి, ఇతనికి దానం చెయ్యమోకు, నువ్వు నిన్ను అట్లా కావాలని అడుగుతున్నాడు అని స్పష్టంగా తెలియచేశారుట. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. యాచేత్యేవం యది స భగవాన్ పూర్ణకామోస్మి సోహం దాస్యామ్యేవ స్థిరమితి వదన్ కావ్యశక్తోపి దైత్యః వింధ్యావల్యా నిజదయితయా దత్తపాద్యాయ తుభ్యం చిత్రం చిత్రం సకలమపి స ప్రార్పయేత్ తోయపూర్వం. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఆచార్య, శ్రీమన్నారాయణుడే నన్ను యాచించినచో నేను నిజముగా కృతార్థుడనైతిని, అందువలన తప్పక అతనికి దానమిచ్చి తీరదను అని తన దృఢ నిశ్చయమును ప్రకటించెను. అంతట శుక్రాచార్యుడు బలిని శపించెను. అయినప్పటికీ బలిచక్రవర్తి తన భార్య అయిన వింధ్యావళి తెచ్చిన జలముచే నీ పాదములను కడిగి తన సర్వస్వమును సంకల్పపూర్వకముగా దానము చేసెను. ఇది నిజముగా చాలా విచిత్రము అని చెప్పి ఎప్పుడైతే శుక్రాచార్యుల వారు అట్లా అన్నారో, రాజా తొందరపడమోకు, ఇలాంటి దానం అడుగుతున్నాడు అంటే ఇది శ్రీ మహావిష్ణువే, ఈ పిల్లవాడేం బ్రాహ్మణ బాలుడు కాదు, శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు ఈ రూపాన ఇక్కడికి వచ్చి నిన్ను అడుగుతున్నాడు అని హెచ్చరిక చేశారు. చేసేటప్పటికీ అతను ఏమంటున్నాడు, నిజంగా అట్లా శ్రీమన్నారాయణమూర్తి వచ్చి నన్ను యాచించాడు అంటే నిజంగా నేను కృతార్థుడనయ్యాను కాబట్టి తప్పకుండా అతను అడిగిన దానం అతనికి ఇచ్చి తీరతాను అని తన దృఢ నిశ్చయాన్ని చెప్పారుట. చెప్పేటప్పటికీ శుక్రాచార్యుడు వెంటనే బలిని శపించారుట. ఎందుకంటే గురువాజ్ఞను కూడా లక్ష్య పెట్టడం లేదే అని చెప్పి. అయినా సరే అది కూడా ఆయన లెక్క చేయకుండా తన భార్య అయినటువంటి బలిచక్రవర్తి భార్య ఎవరు, వింధ్యావళి,
తెచ్చిన జలముచే ఆ యొక్క వామనమూర్తి పాదాలను కడిగి తన యొక్క సర్వస్వాన్ని కూడా సంకల్పపూర్వకంగా దానమిచ్చేశాడుట. ఇది ఎంతో విచిత్రమైనది తండ్రి అని. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. నిస్సందేహం దితికులపతౌ త్వయ్యశేషార్పణం తత్ వ్యాతన్వానే ముముచుః ఋషయః సామరాః పుష్పవర్షం. దివ్యం రూపం తవ చ తదిదం పశ్యతాం విశ్వభాజాం ఉచ్చైరుచ్చైరవృధదవధీకృత్య విశ్వాండభాండం. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఈ విధముగా రాక్షసేశ్వరుడైన బలిచక్రవర్తి ఎట్టి సందేహము లేక నీకు భూమిని దానము చేయగా దేవతలు మునీంద్రులు ఆనందముతో పుష్పవర్షమును కురిపించిరి. అప్పుడు అందరూ చూచుచుండగానే నీ దివ్య రూపం క్రమక్రమముగా బ్రహ్మాండ భాండము కంటే ఎత్తుగా ఎదిగినది తండ్రి అని. ఎప్పుడైతే ఆ యొక్క బలిచక్రవర్తి ఎలాంటి సందేహము కూడా లేకుండా మనస్ఫూర్తిగా దృఢ నిశ్చయంతో భూమిని దానం చేసేశారో ఆ యొక్క వామనమూర్తికి, వెంటనే దేవతలు మునీంద్రులు అందరూ కూడా ఆనందంతో పుష్పవర్షి కురిపించారుట. అప్పుడు అందరూ చూచుచుండగానే ఆ యొక్క వామనమూర్తి యొక్క దివ్య రూపం క్రమక్రమముగా బ్రహ్మాండ భాండము కంటే కూడా ఎత్తుగా ఎదిగిపోయిందిట అమ్మ. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. నారాయణ 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 నారాయణ. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. త్వత్పాదాగ్రం నిజ పదగతిం పుండరీకోద్భవోऽసౌ కుండీతోయైరసి చదపునాద్యజ్జలం విశ్వలోకాన్. హర్షోత్కర్షాత్ సుబహున నృతే ఖేచరైరుత్సవేస్మిన్ భేరీం నిఘ్నన్ భువనమచరజ్జాంబవాన్ భక్తిశాలి. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ఆ సమయమున బ్రహ్మదేవుడు తన లోకమునకు వచ్చిన నీ పాదము యొక్క ఊర్ధ్వ భాగమును తన కమండలములోని నీటిచే ప్రక్షాళనం చేసెను. శ్రీహరి పాద ప్రక్షాళనం చేసిన నీరు సమస్త లోకములను పవిత్రముగా చేసినది. అందువలన సిద్ధులు సాధ్యులు మొదలైన ఖేచరగణముల వారు సంతోషమును పట్టలేక నాట్యమును చేసిరి తండ్రి. అట్లే నీ పరమభక్తుడైన జాంబవంతుడు భేరీనాదము చేయుచు భూమండలమునందంతటా నీ విజయమును చాటెను అని. ఆ పాదం భూమికి ఒకటి ఆకాశానికి ఒకటి పెడతారు కదా పాదం ముందు. అది మూడవ పాదం బలిచక్రవర్తి నెత్తి మీద పెడతారనేది మనకి తెలిసిన విషయమే కథ ప్రకారం, పురాణం ప్రకారం. అయితే పాదము యొక్క ఊర్ధ్వ భాగం, పైకి ఎత్తైన పాదం ఉంది చూడండి అమ్మ, అది ఆకాశంలో ఊర్ధ్వ భాగం ఏమైందట, బ్రహ్మదేవుడి లోకానికి, సత్యలోకానికి వెళ్ళింది ఆ పాదం. వెంటనే బ్రహ్మదేవుడు తన కమండలంలోని నీటిచే ఆ పాదాన్ని చక్కగా ప్రక్షాళనం చేశారుట. శ్రీహరి పాద ప్రక్షాళనం చేసిన నీరు సమస్త లోకాలని కూడా పవిత్రముగా చేసినది. అందువలన సిద్ధులు సాధ్యులు ఖేచరగణముల వారు అందరూ కూడా సంతోషముతో నాట్యం చేశారుట. అట్లే పరమ భక్తుడైనటువంటి జాంబవంతుడు భేరీనాదం చేయుచు భూమండలమందంతటా కూడా ఆ యొక్క మహావిష్ణువు యొక్క వామనమూర్తి యొక్క విజయాన్ని చాటారుట. అది అంటే రామావతారంలో మరి జాంబవంతుడు బాగా సన్నిహితుడు కదా అమ్మ శ్రీరామచంద్రుడికి, అది విజయాన్ని చాటారు అని. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః.
तावद्दैत्यास्त्वनुमतिमृते भर्तुरारब्धयुद्धाः देवोपैतैर्भवदनुचरैः सङ्गता भङ्गमापन् कालात्मायं वसति पुरतो यद्वशात् प्राग्जिता स्मृः किं वो युद्धैरिति बलिगिरा तेऽथ पाताళమాపుః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. స్వామి, అంతలోపలనే దైత్యులు తమ యజమాని యొక్క అనుజ్ఞ లేకుండా యుద్ధమునకు దిగి నీ అనుచరుల చేతిలో పరాజితులైరి. అప్పుడు బలిచక్రవర్తి తన వారితో, కాలస్వరూపుడైన ఇతని వల్లనే మనము పూర్వం జయము పొందితిమి, ఆ కాలము వక్రించుట వల్లనే ఓడిపోయితిమి, అందువలన ప్రస్తుతం యుద్ధం అనవసరం అని పలుకగా వారందరూ పాతాళలోకమునకు వెళ్ళిపోయిరి. అది అంతలో ఈ యొక్క రాక్షస సైన్యం అందరూ కూడా తన యజమానిని ఆ యొక్క శ్రీ మహావిష్ణు రూపంలో ఉన్నటువంటి వామనమూర్తి మోసగిస్తున్నారు అనేటువంటి అంశం తెలుసుకుని ఆ యొక్క యుద్ధాన్ని చేయటం మొదలుపెట్టారుట. వెంటనే విష్ణుమూర్తి యొక్క అనుచరుల చేతిలో వారంతా పరాజితులయ్యారుట. బలి చక్రవర్తి అప్పుడు తన వారితో ఇట్లా అన్నారుట, ఎంతటి జ్ఞాన సంపన్నుడో చూడండి ఆయన. ఏమన్నారుట, ఇతని వల్లనే మనం పూర్వం జయం పొందితిమి, ఆ కాలం వక్రించుట వలన ఇతని వల్లనే ఇప్పుడు ఓడిపోతున్నాము, అందువలన ఇహ ప్రస్తుతం యుద్ధం అనవసరం అని చెప్పన్నారుట. అన్నిటికీ కూడా కారణభూతుడు ఆ మహావిష్ణువే కాబట్టి ఆనాడు జయాన్ని పొందాం, ఈనాడు ఓడిపోతున్నాం, ఇంకా ఇప్పుడు యుద్ధాలు అనవసరం అని చెప్పన్నారుట. అట్లా అనేటప్పటికీ ఇహ ఆ యొక్క రాక్షస అనుచరులందరూ కూడా ఈయన బలిచక్రవర్తి యొక్క అనుచరులందరూ కూడా పాతాళలోకానికి వెళ్ళిపోయారుట. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. పాశైర్బద్ధం పతగపతినా దైత్యముచ్చైరవాదీః తార్తీకం దిశ మమ పదం కిం న విశ్వేశ్వరోసి పాదం మూర్ధ్ని ప్రణయ భగవన్నిత్యకంపం వదంతం ప్రహ్లాదస్తం స్వయముపగతో మానయన్నస్తవీత్వాం. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. స్వామి, నీ ఆజ్ఞననుసరించి గరుత్మంతుడు బలిచక్రవర్తిని వరుణపాశములచే కట్టివేసెను. అప్పుడు నీవు బలిచక్రవర్తితో, నీవు ముల్లోకములకు అధిపతివి గదా, నా మూడవ పాదమును ఎక్కడ ఉంచవలెనో తెలుపుము అని ఆక్షేపించుచు అంటివి. అప్పుడు బలిచక్రవర్తి, స్వామి, మీ మూడవ పాదమును నా శిరస్సుపై ఉంచుడు అని వినయముతో ఆత్మనివేదన గావించుచు పలికెను. ఆ సమయమున ప్రహ్లాదుడు అక్కడకు వచ్చి నిన్ను గౌరవాదరములతో గొప్పగా స్తుతించెను తండ్రి అని. చూడండమ్మా, అసలు ఒళ్ళు గగుర్పాటు చెందుతోంది కదా. అయితే భగవంతుడు విష్ణుమూర్తి యొక్క ఆజ్ఞని అనుసరించి ఆ యొక్క గరుత్మంతుడు బలిచక్రవర్తిని వరుణపాశాలతో కట్టివేశారుట. అప్పుడు ఈ యొక్క వామనమూర్తి ఏమన్నారుట, నీవు అతని మదం అణచాలనే కదా ఆయన వచ్చింది, అందుకని అహంభావం, అందుకని నీవు మరి ముల్లోకాలకి అధిపతివి కదా, ఇప్పుడు మరి నా మూడవ పాదం ఎక్కడ ఉంచాలో తెలుపు అన్నారుట. ఎందుకంటే ఒక పాదమంతా భూమిని ఆక్రమించింది, ఒక పాదం ఆకాశాన్ని ఆక్రమించింది, మరి మూడవ పాదం ఎక్కడ ఉంచాలో తెలుపుము అని ఆక్షేపిస్తూ అనేటప్పటికీ అప్పుడు బలిచక్రవర్తి, స్వామి, మీ మూడవ పాదాన్ని నా శిరస్సుపై ఉంచండి అని వినయముతో ఆత్మనివేదన గావించుచు పలికారుట. అదే సమయానికి ప్రహ్లాదుడు కూడా అక్కడికి చేరి ఆ యొక్క విష్ణుమూర్తిని గౌరవాదరములతో గొప్పగా స్తుతించారుట. బలిచక్రవర్తి ఎవరు మరి? ప్రహ్లాదుడు యొక్క మనవడే అని చెప్పుకున్నాం కదా. అది శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. దర్పోచిత్యై విహితమఖిలం దైత్య సిద్ధోసి పుణ్యైః లోకస్థేస్తు త్రిదివ విజయీ వాసవత్వం చ పశ్చాత్ మత్సాయుజ్యం భజ చ
पुनरीत्यन्वगृह्णो बलिं तं विप्रैः सन्तानितमखबरः पाहि पाहि वातालयेश। శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ప్రభు, అప్పుడు నీవు బలిచక్రవర్తితో ఇదంతయు నీ గర్వమును పోగొట్టుటకై చేసితిని. నీవు అనేక పుణ్యములను చేసితివి. కావున ప్రస్తుతం స్వర్గము కంటే మిన్న అయినటువంటి సుతలమున ఉండుము. తర్వాతి కాలమున నీవు ఇంద్రుడవై స్వర్గమును పరిపాలింతువు. అటు పిమ్మట నీవు నా సాయుధ్యమును పొందెదవు అని అనుగ్రహించి శుక్రుడు మొదలైన బ్రాహ్మణోత్తములచే బలి యొక్క యాగమును పూర్తి చేయించితివి. అట్టి గురువాయూరు స్వామి నన్ను రక్షింపుము తండ్రి అని. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. అప్పుడు వామనమూర్తి బలిచక్రవర్తితో ఏమన్నారుట, ఇదంతా కూడా నీ గర్వాన్ని పోగొట్టడానికి చేశాను. నీవు అనేక పుణ్యములను చేసితివి కాబట్టి ప్రస్తుతం స్వర్గము కంటే గొప్పదైనటువంటి సుతలమున ఉండుము. తర్వాత కాలంలో ఇంద్రుడివై స్వర్గాన్ని పరిపాలిస్తావు. అటు పిమ్మట నా యొక్క సాయుధ్యాన్ని పొందుతావు అన్నారట. అంతటి మోక్షాన్ని ఇచ్చారన్నమాట అని అనుగ్రహించి శుక్రాచార్యుడు కదా ఈ యొక్క యాగం అవి నిర్వహింపచేస్తున్నారు కదా, వాళ్ళ యొక్క గురువు శుక్రాచార్యుడు కదా, దైత్యుల గురువు. అది ఏమ్మా, అయితే ఆ బ్రాహ్మణోత్తములచే బలి యొక్క యాగంను పూర్తి చేయించారుట. అట్టి గురువాయూరు స్వామి నన్ను రక్షింపుము, మమ్మల్నందరినీ రక్షింపు తండ్రి, చల్లగా చూడు, చక్కని ఆరోగ్యాలని మాకందరికీ ప్రసాదించు తండ్రి అని చెప్పి నమస్కారం చేసుకుందాం. బలిదర్ప శమనం భగవద్ అనుగ్రహము అను 31వ దశకం సమాప్తం. నారాయణ నారాయణ గోవింద, శ్రీమన్నారాయణ నారాయణ గోవింద, నారాయణ నారాయణ గోవింద, లక్ష్మీనారాయణ నారాయణ గోవింద, నారాయణ నారాయణ గోపాల, శ్రీమన్నారాయణ నారాయణ గోపాల, నారాయణ నారాయణ గోపాల, లక్ష్మీనారాయణ నారాయణ గోపాల. ఏతత్ ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. సాయిరాం సాయిరాం. శుభం భవతు.